మొహం పెట్టుకోలేక రవీంద్రరావు గారు నాకు ఇక్కడ ఉన్న ప్యానలిస్టులందరూ ఒక్కటి ఎంత పెద్ద ఉద్యమమైనా ఒక నీటి బొట్టుతో కావాలి. నాకేందంటే ఇక్కడ ఉన్న ప్యానలిస్టులందరూ ఈ స్పీకర్ వ్యవస్థ అధికారాల్ని కత్తిరిస్తేనే ఇది సెట్ అవుద్దని నా ఒపీనియన్. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి తకల్పల్లి రవీంద్రరావు గారు. ఈ పార్టీని తిట్టడం కాకుండా ఇది తీసుకుపోయి పార్టీ ఫిరాయింపుల దాన్ని ఎలక్షన్ కమిషన్ కో లేకపోతే హైకోర్టుకో డైరెక్ట్ గా హైకోర్టు ఫిర్యాదు చేసి ఇమీడియట్ గా తీసేసే విధంగా ఉంటేనే లాభం జరుగుతుంది. లేకపోతే ఇక స్పీకర్ వ్యవస్థ అయిపోయింది ఖరాబ్ అంతే. దీన్ని బాగు చేసేవాడు లేడిగా. దాని మీద చెప్పండి. ఇక్కడ నుంచి ఈ చర్చ నుంచి మూవ్మెంట్ బిల్డప్ కావాలి. భరత్ గారు ఇక్కడ మనమేమో స్వాప్నికులం కాదు కదా, మనకి వాస్తవాలు కూడా తెలిసిన వాళ్ళం. గవర్నర్ల వ్యవస్థ ఎందుకు తెచ్చిండ్రు అంటే రాష్ట్రాలలో గనక ఆ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పార్టీ కాకుండా వేరే పార్టీ వాళ్ళ రాష్ట్రాలలో ఉంటే కంట్రోల్ చేయడం కోసమే గవర్నర్ వ్యవస్థ అనేది ఒక స్టాండ్ బై లాగా పెట్టారు. సరే, ఇప్పుడు దాని వల్ల ఏం నష్టం లేదు, ఆ ప్రభుత్వానికి చేస్తే నష్టం లేదు, కానీ దీనికంటే ఇంకా పెద్ద నష్టం. వినండి, నేను ఆ సీక్వెన్స్ లో వస్తున్నా. అది ఆ వ్యవస్థ పెట్టుకున్నారు. చట్టసభల్లో అధికార పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల స్పీకర్ చేసినాక ఆ స్పీకర్ మరి ఆ పార్టీ కంట్రోల్ ఉండకపోతే ఏ కంట్రోల్ ఉంటారండి? లేరు. 2010 వరకు లేరు. సోమనాథ్ చటర్జీ మీరు గుర్తుపెట్టుకోండి, 2009లో స్పీకరు ఆయన సిపిఎం కు వ్యతిరేకంగా ఇదే ఇప్పుడు మీ నరేంద్ర గాని మన్నా జగన్నాథ్ మీద వేటేశారు. ఆయన గుర్తుందే, నరేంద్రకు నోటీసులు అందలేదన్న కారణంతో వేటేయలేదు. అప్పుడు టిఆర్ఎస్ నుంచే అప్పుడు సోమనాథ్ చటర్జీకి టికెట్ ఇవ్వలేదు. 9 సార్లు గెలిచిన ఎంపీకి సిపిఎం ఏదైతే చెప్తారో కదా నైతిక విలువలిగిన పార్టీ, వాళ్ళు చెప్పినట్టు చేయలేదని చెప్పి పార్టీని డిఫర్ అయ్యారు, పార్టీ కంటే ఎక్కువ ఉన్నారని చెప్పి 9 సార్లు గెలిచిన ఎంపీకి సిపిఎం టికెట్ ఇవ్వలేదు 2009లో. సోమనాథ్ చటర్జీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అందరి మీద వేటేశాడు. అణు ఒప్పందం సమయంలో మన్మోహన్ సింగ్ దానిలో వ్యతిరేకంగా ఇష్టం వాళ్ళు విత్ ఇన్ 2 months లోపల ఎంతమంది ఎంపీలు ఉన్నారో అంతమంది మీద వేటేశాడు ఆయన. సోమనాథ్ చటర్జీ గారు మనక్షోభతో చనిపోయాడు. ఎందుకు? టిఎన్ శేషన్ ఎలక్షన్ కమిషనర్ కదా, నేను స్పీకర్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ గా ఆయనే ఎన్ని రకాల రిఫార్మ్ చేసిండు, దేశవ్యాప్తంగా ప్రతి ఓటర్కి ఎట్లా తెలిసిండు కదా. అవును, ఆయన కూడా రాజకీయాలకు వచ్చిండు, పార్టీ పెట్టిండు, ఎన్నికలకు పోయిండు. ఏమైంది? ప్రజలు ఏమన్నా ఆదరించారా? అంటే నీతి నిజాయితీలు కాదు, ఆ పార్టీలు నమ్ముకోవాలి, అధికారాన్ని నమ్ముకోవాలి, పదవులు కావాలి, ఇక వాటికి అనుగుణంగా ఉంటే తప్ప మరొకటి కాదని మనం కల్పించుకున్న రాజ్యాంగ లొసుకులో భాగంగానే వాడుకుంటున్నారు. స్పీకర్ కి ఏదైతే రాజ్యాంగ రక్షణ ఉందో ఆ రక్షణని ఆసరా చేసుకునే స్పీకర్ తప్పులు చేస్తున్నారు. మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా వాళ్ళే బీఫారాలు ఇచ్చారు. కాంగ్రెస్ మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎన్నికలలో ప్రచారం చేశారు. మా కడియం శ్రీహరి గారు గన్పూర్ లో బాగా జప్తుగా సభలలో మాట్లాడి ప్రచారం చేసిండు. ఇవన్నీ సాక్ష్యాలు ఉండగా దాన నాగేందర్ లాంటి కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసినాక కూడా బరి తెగించి చేసిందంటే చట్టం స్పీకర్ ని ఏమి చేయలేదని, చట్టం స్పీకర్ కు రక్షణగా ఉందని. ఈ రకంగా రాజ్యాంగబద్ధమైన పదవులలో రాజ్యాంగమే కాపాడుకుంటున్న ఈ సందర్భంలో ఆ వ్యవస్థను తీసేయాలంటే మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలి కదా, అది మనమే చేయాలి కదా. అది మరి తీసేయాలనేది మనకు నచ్చాలి కదా. మనకు అనుగుణంగా పెట్టుకున్నాయి మనమే తీసేసుకోలేం కదా. అందుకనే ఈ దౌర్భాగ్యం చేస్తారు. ఎందుకు? ప్రజల్లో మూమెంట్ వస్తే చేస్తారు. రాజకీయ నాయకులకు ఏం కావాలి? ఓట్లు కావాలి, అధికారం కావాలా? భరత్ గారు ఒక్క నిమిషం అన్న సిద్ధరామయ్య, ఒక్క నిమిషం. భరత్ గారు అన్నదానికి మీరు అన్నట్టుగానే మమ్మల్ని ఓడించారు, మేము తప్పు చేసినామని అనుకొని ఈయన అన్నదాన్ని చెప్పిన దాని ప్రకారం గెలిపిస్తే మరి ఈయన కూడా అట్లనే చేసిండు కదా. అదే కదా ఇప్పుడు మన చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాళ్లతోటి కొట్టి చంపండి, ఈ తప్పు మాత్రం మేము చేయం, చేసిన వాళ్ళని ఓడించండి అన్నాడు. ప్రజలు ఈయన కట్టం కట్టారా లేదా? మరి మా లాంటి వాళ్ళని ఓడించారా లేదా? ఇదే కారణం మీద ఓడించారని అనుకోండి, మరి ఇదే కారణం మీద నువ్వు గెలిచినావని అనుకోవాలి కదా. మరి నువ్వు చేయకూడదు కదా ఈ పని. ఈ అబ్సల్యూట్ మెజార్టీ ఉండగా నీకు అంత కావాల్సి ఉంటే రాజీనామా ఇప్పించుకో, గెలిపించుకో. 10 మంది కాకపోతే 20 మందిని తీసుకో, 30 మందిని తీసుకో.
రాజీనామా ఇప్పించి గెలిపించుకో, ప్రజాబలం నీకు ఉన్నది కదా, నీ ప్రభుత్వం పట్ల చాలా ఆదరణ ఉంది కదా, ఎవడు వద్దన్నాడు? అంటే నీ ఈడ పరిపరి విధాలుగా ప్రశ్నించేవాడి యొక్క నీతిని, ప్రశ్నించేవాడి యొక్క శల్య పరీక్షని, ప్రశ్నించేవాడి యొక్క క్యారెక్టర్ ని నిరంతరంగా ప్రశ్నించకూడదనే పద్ధతులు ఇప్పుడు మాట్లాడడం సరైనది కాదనేది నా భావన, మా పార్టీ భావన. ఏమనేది ఏంటి, ఇప్పుడున్న ఘటన మీద ఖచ్చితంగా స్పందించాలి అనేది. తిరగదోడదామంటే మరి 40 ఏళ్ళ నుంచి తిరగదోడాలి కదా. మరి ఇదే కాంగ్రెస్ కదా చట్టం చేసింది, ఇది తప్పు అని. ఇదే కాంగ్రెస్ కదా అదే కాంగ్రెస్